హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైండ్ భూలక్ష్మి డైలీ వ్లాగ్స్. ఇవాళ డైలీ వ్లాగ్ అయితే ఏమీ లేదు, కానీ నేను వారానికి సరిపడా స్నాక్స్ అయితే చేశానండి. అవి గోధుమ పిండితోటి మన ఇంట్లోనే ఒక హాఫ్ అన్ అవర్ మనం టైం కేటాయిస్తే ఈజీగా చేసుకునేలాగా ఎక్కువగా పెద్దగా కష్టపడకుండా గోధుమ పిండితోటి గవ్వలు అయితే చేశాను. అవి కరకరలాడుతూ ఈవినింగ్ స్నాక్స్ టైం కానీ లేదంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్ పెడతాం కదా, అందులో పెట్టడానికి కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. మనం ఎక్కువగా కూడా కష్టపడాల్సిన పనిలే, అసలు దీనికి ఏం పెద్దగా కష్టపడాల్సిన పనిలే అండి. ఒక అర్ధగంట మనం టైం కేటాయించామనుకో వారానికి సరిపడానే స్నాక్స్ చేసుకోవచ్చు. బాగుంటాయి కూడా తినడానికి. నాకైతే చాలా ఇష్టం. అయితే బెల్లం గవ్వలు కూడా చేసుకుంటుంటారు కొంతమంది. కొంతమంది ఏమంటే కారం గవ్వలు చేసుకుంటారు. నాకు బెల్లం గవ్వల కన్నా కారం గవ్వలే ఇష్టం. అంటే స్వీట్ ఎక్కువగా ఇష్టం ఉండదు. కారం గవ్వలు అయితే కరకరలాడుతూ చాలా బాగుంటాయి. మనకి గవ్వలు అనేవి బయట కూడా దొరుకుతుంటాయి, కానీ మార్కెట్లో అవి మైదా పిండితో చేస్తారు. ఇంకా అది కాక ఆయిల్ అవి అంత హైజీనిక్గా ఉండవు అనమాట. మనం ఇంట్లో చేసుకుంటే పిండితోటి, మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేసుకున్నాం అనుకో బాగా హెల్దీ అనమాట. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ఒక 5-6 పెడితే చక్కగా స్నాక్స్ అయితే తింటారు. మనకు కూడా పిల్లలకి అనే కాదు, పెద్దవాళ్ళకి కూడా ఏమైనా తినాలనిపించినప్పుడు నోట్లో అలా ఇప్పుడు వర్షాకాలం కదా, కొంచెం కరకరలాడుతూ అట్లా నోట్లో వేసుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట. అందుకని నిన్నైతే ఈవినింగ్ చేశాను. మార్నింగ్ ఏం చేశాను, కజ్జికాయలు చేశానా. మళ్ళీ మధ్యాహ్నం ఆ టైంలో నిన్న 2 రకాల పొడులు చేసుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ అయితే గవలు అయితే వేసానండి. అలా మనకి వీకెండ్ వచ్చినప్పుడు ఏదో ఒకటి ఇలా చేసి పెట్టుకున్నాం అనుకో వారం అంతా హ్యాపీగా ఏ ఒకటి తినొచ్చు అనమాట. ఇవాళ వ్లాగు ఎందుకు తీయలేదంటే తీసాను కానీ ఎడిటింగ్ చేయలేదు. అదే బస్సు లేట్ అయిందనమాట ఇవాళ. సరే ఇంకా వ్లాగ్ పెట్టకుంటే మా ఫ్రెండ్స్ ఎదురు చూస్తూ ఉంటారు కదా, అక్క వీడియో పెట్టలేదని ఎదురు చూస్తుంటారు పాపం. వాళ్ళ కోసమైనా కానీ ఇంకా గవ్వల వీడియో అయినా షేర్ చేద్దామని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. అయితే గవ్వలు కొంచెమే వేసాను, ఎందుకంటే మాకు అవి సరిపోతాయండి వారానికి. వారం తర్వాత మళ్ళీ ఏమైనా చేసుకుంటే సరిపోతుంది. అయితే గోధుమ పిండి, ఆశీర్వాద్ గోధుమ పిండి ఉంటుంది కదా, అదైతే తీసుకున్నాను. నేను చిన్న కప్పు తీసుకున్నాను కదా, ఆ కప్పుతోటి 4 కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి. ఆ 4 కప్పులకి అవి చూపించిన అన్ని గవ్వలు అయితే వచ్చాయి. 4 కప్పుల గోధుమ పిండికి ఒక రవ్వ, బొంబాయి రవ్వ, సుజీ రవ్వ అంటారు కదా, అది ఒక కప్పు తీసుకోవాలి. ఎందుకు అంటే అది గుల్లగా రావటానికి అనమాట. అవి ఇంకా ఇవి ఒక స్పూను జీలకర్ర కాదు, వాము. జీలకర్ర అయినా వేసుకోవచ్చు, వాము అయినా వేసుకోవచ్చు. నాకేమంటే వాము ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది అనమాట. అందుకని వాము అయితే వేసాను ఒక స్పూను. అవి చేతితోటి నలిపి వేసేస్తే సరిపోతుంది, పొడి కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక 2 స్పూన్లు నువ్వులు అయితే వేసాను. నువ్వులు వేస్తే టేస్ట్ బాగుంటాయి అనమాట. ఇంకా అందుకని నువ్వులు, ఇంకా సరిపడంత సాల్ట్ అయితే నేను సరిపడంత వేసాను. ఇక్కడ వీడియోలో 2 సార్లు వేసిందే ఉంది, ఇంకో 2 సార్లు కూడా వేసాను. ఆ వీడియో స్కిప్ అయిందనమాట. ఇంకా ఒక స్పూను కారం అయితే వేసాను. కారం ఎక్కువగా పట్టదండి మనకు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి. ఇంకా కొద్దిగా సోడా ఉప్పు, ఎందుకంటే కొంచెం పొంగటానికి. ఇంక ఇదంతా కలిపేసి ఒక 2 పెద్ద స్పూన్లంతా ఆయిల్ అయితే బాగా కాంచి ఇందులో వేసి కలిపి, ఇంకా ఈ ఆయిల్ అంతా పిండి అబ్జర్వ్ చేసుకునేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చేతితోటి. ఇది మనం పట్టుకుంటే పొడిగా ఉన్నది, కొంచెం ఇట్లా గట్టిగా మెత్తగా నొక్కితే అలా పిండి ముద్ద రావాలన్నమాట. అలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేస్తూ చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ ఎక్కువగానే పెడతాయి, ఎందుకంటే మనం బొంబాయి రవ్వ వేస్తాం కదా, బొంబాయి రవ్వ కొంచెం వాటర్ ఎక్కువగానే పీలుస్తాయి. అందుకని కొంచెం మరీ గట్టిగా కాకుండా మనకి చపాతీ పిండి కన్నా కొంచెం ఇంకా మెత్తగా ఉండేలాగా పిండి కలిపి పెట్టుకోవాలి. పైన కొంచెం ఆయిల్ వేసేసి మళ్ళీ కలిపితే పిండి అనేది బాగా కలుస్తుంది. ఇంకేమంటే నేను 2 ముద్దలు చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే చేతితో కలపడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టుగా. మనం ఎక్కువగా కలుపుకున్నప్పుడు అలా ముద్దలుగా కలిపి సపరేట్గా పిండి ఒత్తుకుంటే కనుక అది స్మూత్గా అవుతుంది అనమాట పిండి. ఇంకా మనం చపాతీకి ఎలా ఒత్తుకుంటామో పిండి అలా ఒత్తుకొని పక్కన పెట్టుకుంటే సరిపోద్ది. అయితే ఎక్కువగా కూడా నానాల్సిన అవసరం లేదు, ఒక్క 10 నిమిషాలు నానిందనుకో సరిపోతుంది. ఇలాంటి వెంటనైనా చేసుకోవచ్చు. ఇంకేమంటే మనకి చేయడానికి బాగా రావాలి కాబట్టి ఒక్క 10 నిమిషాలు అయితే అలా పక్కన పెట్టేశాను నేను. ఇంకా ఆ తర్వాత తీసి మనకి ఎంత అవసరమో అంత తీసుకుంటూ ఆరిపోకుండా పిండి మూత పెట్టుకొని రోల్ చేసుకున్నాం అనుకో చేతితోటి, ఇలా అన్నీ కూడా ఒకే సైజు వస్తాయి అనమాట. రోల్ చేసుకొని ఒక ప్లేట్ మీద కానీ, లేదు అంటే మనకి అది ఉంటుంది కదా చెక్క మీద కానీ అంత స్మూత్గా అయ్యేలాగా చేసుకొని, ఇంకా మనం చాక్తో కట్ చేసుకున్నాం అనుకో అవన్నీ కూడా ఒకే సైజు వస్తాయి. అంటే సైజు ఇంకా చిన్నగా అయ్యేటట్టు ఇంకా రోల్ చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నాను. కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని ఇలా అంటుంటే కనుక అది పొడవుగా వచ్చేస్తుంది. ఇదిగో నేను చిన్నగా వచ్చేటట్టు చేసుకున్నాను అనమాట.
అన్నీ ఒకే సైజులో ఉండాలంటే చాక్తో కట్ చేసుకున్నాం అనుకో ఒకే సైజులో వస్తాయి. ఇంకా వీటిని వంటలు చేసుకోవటం అండి. ఒకరు కనుక వంటలు చేసే వాళ్ళు ఉంటే ఒకరు ఒత్తేస్తే చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లే, ఒక్కరున్నా చేసుకోవచ్చండి, ఏం పెద్ద కష్టం లేదు. ఇంకా వంటలు చేసుకున్నాక మనకి గవ్వలు చేసుకునే చెక్క ఉంటుంది కదా, దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇంకా మన బొటన వేలు ఉంటుంది కదా, బొటన వేలుతో అలా నొక్కోవటం అనమాట. ఇంకా గవ్వ తయారైపోతుంది. అయితే చాలామందికి తెలిసే ఉంటుంది, కాకపోతే నేను చేశాను కాబట్టి వీడియో చూపిస్తున్నానండి. ఇంకా అలా అన్నీ ఒత్తుకుంటే చాలా టైం, అసలు ఎక్కువగా టైం ఏం తీసుకోదనమాట, తొందరగా అయిపోతాయి చేసుకోవటం. కొంచెం ఉండలు చేయటమే టైం ప్రాసెస్. ఇంకా పిండి అనేది మనం చపాతీ చేసుకున్నట్టు కలిపేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ నానాల్సిన పనిలే. ఎప్పుడన్నా మనం మధ్యాహ్నం టైంలో అలా టీవీ చూసుకుంటూ కనుక ఇలా ఒత్తేసుకున్నాం అనుకో అన్నీ ఒక 10 నిమిషాలలో అయిపోతాయి. ఇంకా ఆ తర్వాత వేయించుకోవటం అనమాట. నేను అన్నీ కూడా నాకు ఎంత టైం పట్టిందంటే నేను ఒక్కదాన్నే చేసుకున్నాను. కొన్నేమో వంటలు మా వారైతే వేసిచ్చారులే, ఇంకా మిగతా పనులన్నీ నేనే చేసుకున్నాను. నాకు ఒక అర్ధగంట టైం అయితే పట్టిందండి. ఇంకా గవ్వలు ఇవి అతుక్కొని కూడా అతుక్కోవు, అన్నీ ఒక ప్లేట్లోకి వేసుకోవచ్చు. మామూలుగా మనకి అచ్చం గోధుమ పిండి కాదు కాబట్టి అతుక్కోవు, కొంచెం బొంబాయి రవ్వ వేసాం కదా అందుకని అస్సలు అతుక్కోవు అనమాట. అన్నీ ఆ పలకతోటి అలా చేసేసుకొని ఇంకా కొంచెం ఆరిపోకుండా మూత పెట్టేసుకుంటే అవి బాగా వస్తాయి అన్నమాట. మరి మనం చేయడానికి ఎక్కువ టైం బట్టి ఆరిపోయిందనుకో అవి ఒట్టిగా అయిపోతాయి, నూనెలో సరిగ్గా వేగవు అన్నమాట. ఇంకా అన్నీ 2 ప్లేట్లలోకి అయ్యాయి నాకు. ఒక ప్లేట్లోకి అయితే యాక్చువల్గా నేనేమంటే ఇంకా విడివిడిగా కొంచెం ఫస్ట్ చేసినవి మూత పెట్టి తర్వాతవి ఇంకో ప్లేట్లోకి అలా గవ్వల్లాగా చేశాను అనమాట. ఇంకా అన్నీ కూడా నాకు వేసింటే కనుక, అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, అవి వేస్తే 2 ఆయిల్కి సరిపోయాయి. కానీ నేనేమంటే ఫస్ట్ సారి కొంచెం తక్కువగా వేశాను చూద్దాంలే అన్నట్టుగా అనమాట. ఇంకా అవి మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్లో అలా మార్చుకుంటూ కొంచెం మరీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి, లో ఫ్లేమ్లో పెడితే ఏమంటే చాలా టైం పడుతుంది. అందుకని మీడియం పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వేయించిన ఈ వీడియో ఆన్లో లేదనమాట, అందుకని అవి స్కిప్ అయిపోయింది. ఇంక ఇవి రెండోసారి వేస్తున్నాను. అన్నీ కూడా అందులో ఈజీగా వేసేసుకోవచ్చు. ఇంకా కొంచెం మనం చూస్తున్నాగానే కాలుతాయండి, అంటే అటు ఇటు కలబెడుతుంటే ఒక 5 నిమిషాలు అంతే, ఎక్కువగా టైం ఏం తీసుకోదు. కొంచెం మరీ ఇందులో పిండి కొంచెం కాలాలి కాబట్టి కొంచెం చూసుకుంటూ కాల్చుకోవాలన్నమాట. ఇవిగంటే ఆల్రెడీ ఫస్ట్ కాల్చినవి ఇవి అనమాట. అన్నీ ఒకే సైజుకు ఉంటే బాగుంటాయి. అయితే మా వారు ఏం చేశారంటే కొన్నేమో చిన్న చిన్న వంటలు చేశారు, కొన్ని పెద్ద వంటలు చేశారనమాట. అందుకని కొంచెం కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి అలా వచ్చాయి. ఇంకా రెండోసారి కూడా వేయించినవి ఇవ్వండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకు తెలుస్తుంది. ఇంకా ప్లేట్లోకి తీసుకోవటమే. ఎక్కువగా ఆయిల్ కూడా ఏం పీల్చలేదండి. ఇంక ఇవి చివరగా అన్నీ ఒకేసారి వేసేసాను అనమాట. కొంచెం ఆయిల్ మనం పెద్ద కడాయి పెట్టుకున్నాం అనుకో ఒక 2 సార్లకి వేయించుకొని తీసేసుకోవచ్చు, టైం ఎక్కువగా ఏం పట్టదు, సేవ్ అవుతుంది అనమాట. కొంచెం అంటే ఆయిల్ ఎక్కువ పెట్టుకున్నాం అనుకో పెద్ద కడాయి అయితే తొందరగా అయిపోతాయి, మనం ఎప్పుడన్నా ఇలా స్నాక్స్ చేయాలనుకున్నప్పుడు. అయితే చేసిన తర్వాత భలే ఉన్నాయండి, తింటుంటే కరకరలాడుతున్నాయి. ఇవాళ అయితే స్కూల్కి కూడా తీసుకుపోయాను నేను. అలా తింటుంటే తినాలనిపించింది అనమాట. ఇంకెప్పుడన్నా అలా నోట్లో ఏదన్నా మనకి తినాలనిపిస్తుంటుంది కదా, అలాంటప్పటికి ఈ గవ్వలు అయితే చాలా బాగుంటాయి. ఇంకా మనం పాకం బట్టి చేసుకోవాలనుకున్నప్పుడు ఇంకా ఏం అవసరం లేదు, కొంచెం సాల్ట్ వేసేసి వేయించుకుని, అంటే ఉప్పు కారం ఈ వాము ఈ అవసరం లే, మామూలుగా గవ్వలు చేసుకొని అంటే గవ్వలు వేయించి ఆ తర్వాత బెల్లం పాకం ఉంటుంది కదా, బెల్లం పాకం బట్టి అందులో వేసుకుంటే అవేనా బెల్లం గవ్వలనమాట. అవేనా బాగానే ఉంటాయి. కొంతమంది చక్కెర పాకం పట్టుకుంటుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇంకా నేనైతే బెల్లం పాకం చక్కెర పాకం కన్నా ఈ కారం ఈ గవ్వలే చేశాను. నిన్నంతా నాకు బాగా ఈ పనులే సరిపోయినాయి. ఉదయం పూట కొంచెం అలసటగా అనిపించిన, మళ్ళీ ఈవినింగ్ కూడా ఇంకా చేద్దాంలే ఏదో ఒకటి అన్నట్టుగా కారాలు చేద్దాం అనుకున్నాను. కానీ కారాలు ఎప్పుడు చేస్తూనే ఉన్నాం కదా, ఈసారి గవ్వలు చేద్దాంలే అన్నట్టుగా గవ్వలు అయితే వేసాను. ఇవ్వండి, ఇవైతే అవి ఆల్రెడీ కొన్ని తిన్నాము. ఇవి తిన్న తర్వాత కొన్ని తిని నేను కొన్ని బాక్స్లో పెట్టుకున్నాను. ఇవాళ ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసాను అనమాట. రాత్రి నైట్ ఇంకా అన్నీ తీయలేదు, డబ్బాలో వేసి పెడదాంలని మూత పెట్టేశాను. ఇంకా అప్పుడు తీయలేదు అనమాట. ఇంక ఇవైనాయి అనమాట ఇవి గవ్వలు.